26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. రేవంత్ తమ్ముళ్ళు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని నా ఇలాకాకి వచ్చి మాతో పెట్టుకుంటావా అంటూ కొండా సుష్మిత ప్రశ్నించారు. బీసీలకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు ఆమె. వచ్చే ఎన్నికల నాటికి రేవంత్ సీఎంగా ఉంటారో లేదో తెలియదు అంటున్నారు ఆమె. రేవంత్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ సంతోషంగా లేరని, కొండా మురళిని రేవంత్ మోసం చేశారని కొండా సుష్మిత ఆరోపిస్తున్నారు. సవాల్ చేస్తున్న పరకాల్లో నేనే ఎమ్మెల్యే, పరకాల్లో పోటీ చేసేది నేనే, గెలిచేది నేనే అంటున్నారు ఆమె. పరకాలలో 20 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉంటా అంటున్నారు. త్వరలో పరకాల్లో ఇల్లు కట్టుకుంటా అంటున్నారు. ప్రజల దగ్గరకు వస్తా అంటున్నారు సుష్మిత. వచ్చే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని ఇటీవల జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కోరిన నేపథ్యంలో ఈ బ్లోఅవుట్ వచ్చిందా అన్న అనుమానాలు ఇప్పుడు రేకెత్తుతున్నాయి. ఈ ఎంటైర్ ఎపిసోడ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు వరంగల్ నుంచి మా ప్రతినిధి పెద్దేష్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. పెద్దేష్, చాలా సంచలన కమెంట్స్ చేశారు. ఈ బర్త్డే అకేషన్లో కేవలం సుష్మిత ఒక్కరే ఉన్నారా? సుష్మిత ఫాదర్, మదర్ వాళ్ళిద్దరూ ఎక్కడున్నారు? వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళకి తెలిసే ఈ రకమైన కమెంట్స్ చేశారా సుష్మిత ముఖ్యమంత్రి మీద? అది కూడా అంత పరుషంగా, అంత కఠినంగా మాట్లాడుతూ ఆమె చేసిన కమెంట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొండా దంపతులు కావచ్చు, వాళ్ళ గారాల పట్టి వాళ్ళ రాజకీయ వారసురాలు కొండా సుష్మిత పటేల్ ఎప్పుడు ఏ వ్యాఖ్యలు చేసినా రాజకీయ సంచలనానికే దారితీస్తున్నాయి. సో లేటెస్ట్గా కొండా సుష్మిత పటేల్ ఈరోజు కొండా సురేఖ బర్త్డే సందర్భంగా పరకాల గడ్డపైన గీసుకొండ మండల కేంద్రంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా షేక్ చేసేలా మారాయి. ఆమె ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని టార్గెట్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆనవాయితీకి విరుద్ధంగా ఏ విధంగా పరకాల గడ్డపైకి వచ్చి రేవూరి ప్రకాష్ రెడ్డి టికెట్ అనౌన్స్ చేశారని చెప్పి ఆమె ప్రశ్నించారు. సేమ్ టైంలో రేవూరి ప్రకాష్ రెడ్డి ఇప్పటికే ఆయన 80 ఏళ్ల వయసు కలిగినటువంటి ఆయన 2 ఏళ్ల తర్వాత ఏ విధంగా పోటీ చేయగలరని చెప్పి ప్రశ్నలు వేశారు. 2 ఏళ్ల దాకా ఎందుకు, దమ్ముంటే ఇప్పుడే రండి, రేవూరి ప్రకాష్ రెడ్డి తరపున ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు కూడా వచ్చి ప్రచారం చేయి, ఎలా గెలిపిస్తావో చూస్తా అంటూ సవాల్ విసిరారు. అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి ఆయన తమ్ముళ్ళు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని చెప్పి ఆరోపణలు చేశారు. ఆయన తమ్ముడు 200 కోట్ల రూపాయల సెల్ ఫోన్ల స్కామ్కు పాల్పడ్డారని కూడా ఆమె సంచలన ఆరోపణలు చేశారు. తనను కెరికితే తలపైన విమర్శలు చేస్తూ తనపైన ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్లు ఇస్తే మొత్తం వాళ్ళ జీవిత చరిత్ర బయట పెడతా అని చెప్పి కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పరకాల నియోజకవర్గ పరిధిలోని గీసుకొండ వేదికగా సుష్మిత పటేల్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఎంటైర్ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో చర్చగా మారాయి. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు తన తండ్రికి అనేక హామీలు ఇచ్చాడని, ఎమ్మెల్సీని చేస్తానని కూడా హామీలు ఇచ్చారు. కానీ హామీలన్నీ విస్మరించాడు. దమ్ముంటే కట్టమైసమ్మ పైన ఇక్కడ వాళ్ళు ఎంతో నమ్మేటువంటి మైసమ్మ తల్లి పైన ఒట్టేసి ప్రమాణం చేసి నిజం తేల్చాల్సినటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే కొండా సుష్మిత పటేల్ వ్యాఖ్యలు ఇప్పుడు 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.